దేవుడు ఈరోజు ఏ వాక్యం మనకి ఇచ్చారు, ఆ వాక్యం ద్వారా కొన్ని విషయం నేర్చుకోవాలి. ఈరోజు ఈ ప్రపంచంలో రోగాలు ఇంక్రీజ్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి. రకరకాల కుటుంబంలో సమస్య చూస్తున్నాం. అంటే రోగాల విషయంలో ఫుడ్ కంట్రోల్ లేదు, నోరు కూడా కంట్రోల్ లేదు, దేహం కంట్రోల్ లేదు. అంటే రకరకాల చూడండి, ఆలోచిస్తే భయం వస్తుంది. లోపల ఒక పార్ట్ ఖరాబ్ అయింది, డాక్టర్ కోసేస్తే పర్వాలేదు, కానీ నాకు ఏం కావాలి? ఫుడ్ కావాలి, నాకు మంచి ఫుడ్ కావాలి. ఒక పార్ట్ కిడ్నీ వెళ్ళిపోతే వెళ్ళిపోని, నాకు బిర్యానీ కావాలి, నాకు మంచి ఫుడ్ కావాలి. వాళ్ళకి అవసరం లేదు. అంటే వాళ్ళకి భయం కూడా లేదు. చూడండి, ఇలా జీవిస్తున్నారు ఈరోజు ప్రజలు. ఈరోజు రోగాల దేహానికి వస్తున్నాయంటే ఫుడ్ విషయంలో, వేరే విషయం ఏం లేదు. మసాలా లేకపోతే నువ్వు తినలేవు. ఈరోజు మసాలా ఎందుకు లేదు, ఆయిల్ ఎందుకు లేదు అంటే చూడండి, దేవుడికి ఏది ఇష్టం లేదు ఈరోజు సైతాను అదే మనసు ద్వారా చేపిస్తుంది. ఒకవేళ బాబు ఇక్కడ ఉన్నారు, బాబుకి మా చెల్లి గారు అంటారు, బాబు ఇది చేయొద్దు. బాబు చేస్తూ ఉంటే చెల్లి గారికి ఏమవుతుంది? కోపం వస్తుంది. అవును కదా? ఏది వద్దు అంటే బాబు అదే చేస్తున్నారు కాబట్టి చెల్లి కోపం వస్తుంది. అంటే ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క దినాల్లో దేవుడికి ఎన్ని కోపం వస్తూ ఉంటుంది చూడండి. ఈ భూమిలో ఎన్ని పాపములు జరుగుతున్నాయి, ఈ భూమిలో రకరకాల హత్యలు, కొట్లాడలు, యుద్ధంలో జరుగుతున్నాయి. ఏది మా దేవుడికి ఇష్టం లేదు, మీరు చేయొద్దు అన్నప్పుడు అదే చేస్తున్నాము. దేవుడికి ఎంత కోపం ఉంటుంది చూడండి. దేవుడి గురించి ఆలోచించండి. సహజంగా పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు తట్టుకోలేకుండా ఈరోజు బాధపడిపోతున్నారు. దేవుడు ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని సృష్టించారు. ఆ సృష్టి మధ్యనే మేము ఈరోజు రకరకాల పాపం చేస్తున్నాము. దేవుడికి చూడండి ఎంత కోపం ఉండవచ్చు, ఎంత బాధాకరంగా ఉండవచ్చు. ఈరోజు దేవుడు ఏమంటున్నారంటే, ఇది చేయొద్దు, అది చేస్తున్నాము. మీరు ఈ దారిలో వెళ్ళొద్దు, ఈ ఆలోచనలో మీరు ఉండవద్దు, ఈ పాపంలో ఉండవద్దు. ఎవరైతే మీలో ఉన్నారు వాళ్ళ ద్వారా మీ ఆత్మీయత, మీ పరిశుద్ధత పడిపోతుంది. వాళ్ళతో మీరు దూరం ఉండండి, వాళ్ళతో మీరు కలిసి ఉండవద్దు అన్నప్పుడు మేము అదే చేస్తున్నాము. వాళ్ళ ఫుడ్ విషయంలో పడిపోయినారు, అయ్యా మీరు వాళ్ళ నుంచి దూరం ఉండండి. వాళ్ళ తాగ విషయంలో, కట్టల విషయంలో, పాపం విషయంలో పడిపోయి ఉన్నారు, వాళ్ళతో మీరు దూరం ఉండండి, లేకపోతే మీరు కూడా అదే అయిపోతారు అని దేవుడు తెలియజేస్తే కూడా ఈరోజు మేము అదే దారిలో వెళ్తున్నాము. ఒక తాగుడుతో కలిస్తే సహజంగా ఇంకొక పర్సన్ ఏమవుతారు? వాళ్ళు కూడా తాగుడు అలవాట్లు వెళ్ళిపోతారు. ఎందుకు? సహజంగా మనుషులు అంటారు, తాగుబోతుతో మీరు తిరిగితే మీరు కూడా అదే అయిపోతారు. ఎట్సట్ అలాగే జరుగుతుంది. అందుకే దేవుడు మనకి కొన్ని విషయం తెలియజేస్తారు. ఏంటంటే, మీరు జాగ్రత్త ఉండండి, మీ పరిశుద్ధాన్ని కాపాడండి. ఏదైతే మీకు తెలియజేస్తున్నారో వాక్యాంశంగా మీరు జీవించండి అని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వింటున్నారంటే ఇక్కడ ఆన్లైన్లో కానీ ఇక్కడ కానీ మీరు సరి చేసుకోండి. ఏ విషయంలో మీరు చింత చేస్తున్నారు? దేవుడు అంటున్నారు, మీరు చింత చేయొద్దు. చింత చేసి ఏమైనా మీకు దొరికిందా? ఏం లేదు. మీ వయస్సు కూడా ఎక్కువ కాకుండా ఆ చింతలో ఏమైనా అవుతుందా? ఏం తక్కువ అవుతుంది. ఈరోజు చింత విషయంలో ఇక్కడ వింటున్నాము. ఈరోజు చింతలో కూడా చాలా విశ్వాసీలు, మనుషులు పడిపోయి రోగాలు తెచ్చుకున్నారు. చింత ఆయి రోగాలు తెచ్చుకున్నారు. కుటుంబం విషయంలో చింత, పిల్లల విషయంలో చింత, ఎలాగ మేము అప్పు నుంచి విడుదల పొందుకోవాలి, ఈ కోర్టు కేసు నుంచి విడుదల పొందుకోవాలి, భార్యాభర్త గొడవలు, పిల్లలు గొడవలు, డ్యూటీలో గొడవలు, స్కూల్ కాలేజీలో గొడవలు, రకరకాల పాపంలో అలవాట్లో పడిపోయి మేము ఇక్కడ నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తూ ఈరోజు చింతలు కూడా ఉండి రకరకాల రోగాలు తెచ్చుకున్నారు. సరే, ఈ వాక్యాంశరంగా ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. మీరు అయినా నేనైనా చింత చేస్తున్నాము ఒక పర్టికులర్ ఒక మ్యాటర్ గురించి. ఆ చింతలో మాకు ఏమైనా దొరుకుతుందా? ఇంకా చింత పెరుగుతుంది కానీ అది తగ్గట్లేదు, రైట్? మీరు ఒకవేళ చింత చేస్తే ఒక 10 చింత సైతం తెచ్చి పెడుతుంది. అపవాదికి చోటు ఇవ్వకుండా మేము బ్రతకాలి. హల్లెలూయా. అపవాదికి చోటు ఇవ్వకుండా మేము బ్రతకాలి. రోగాలు వచ్చింది, ప్రార్థన చేయండి. కుటుంబంలో గొడవ ఉన్నాయి, ప్రార్థన చేయండి. మీకు సమస్య ఉన్నాయి, ప్రార్థన చేయండి. కానీ చింతించొద్దు. చింత చేస్తే ఇంకో 10 చింతలు సంతెచ్చి పెడతాడు. ఈ ప్రపంచం మోసుకుంటున్నారు. మా యేసు ప్రభు మీ చింత భారం ఎందుకు మోసుకోలేరు? తప్పకుండా మోసుకుంటారు. ఒకవేళ మీరు చింత చేస్తారు, మీ ఏజ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? లేదు కదా. లేకపోతే మీ ఏజ్ అయినా తగ్గుతుందా? లేదు కదా.
అనవసరంగా విశ్వాసీలు చింత చేస్తూ చేస్తూ రోగాలు తెచ్చుకుంటున్నారు. ఒకవేళ కుటుంబంలో ఏమైనా సమస్య వస్తే మేము ప్రార్థించాలి, దేవుడికి సమర్పించాలి. అది ఏ విషయమైనా సరే. స్కూల్ కాలేజీలో కావాల పిల్లలు చదువుకుంటున్నారు, అక్కడ ఏమైనా జరిగింది అనుకోండి, మేము దేవుడికి సమర్పించాలి. డ్యూటీలో ఏమైనా సమస్య వస్తే దేవుడికి సమర్పించాలి. కుటుంబంలో ఏమైనా సమస్య వస్తే మేము దేవుడికి సమర్పించాలి. కానీ మీరు చింత చేస్తే ఆ చింత పెరుగుతూనే ఉంటుంది, రోగాలు ఇంకా వస్తుంది, పెరుగుతూనే ఉంటుంది. కానీ మీ చింతకి సమాధానం ఏమి దొరకదు తప్ప యేసయ్య. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు చింత చేస్తూ చేస్తూ రోగాలు తెచ్చుకున్నారు? అయ్యా మాకి చింత ఉన్నాయా, చింత వల్లే నొప్పి వస్తున్నాయి, నడుపు నొప్పి వస్తున్నాయి, బీపీ అయింది, షుగర్ అయింది అని చెప్పిన వాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది దొరుకుతారు మీకు. దేవుడు మీకు అన్నారా మీరు చింత చేసి రోగాలు తెచ్చుకోండి అని? లేదు కదా. దేవుడు మనకి ఇలాంటి లైఫ్ ఇచ్చారంటే నవ్వుతో, ఆనందంతో, శాంతితో, సమాధానంతో కుటుంబం అందరూ కలిసి దేవుడితో బ్రతకాలి అని ఆ లైఫ్ ఇచ్చారు. హల్లెలూయా. ఈరోజు కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా కొంత విశ్వాసులు చేస్తున్నారు. ఏంటంటే తల్లిదండ్రికి బాధాకరంగా, భార్యకి బాధాకరంగా, భర్తకి బాధాకరంగా, పిల్లలకి బాధాకరంగా, అన్నతమ్ములకి బాధాకరంగా ఈరోజు చేసి చింతలు తెచ్చుకుంటున్నారు, సమస్యలు తెచ్చి పెట్టేస్తున్నారు. ఇలాంటి విశ్వాసులు కూడా మారిపోవాలి, లేకపోతే వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబంకి సమస్య వస్తూనే ఉంటుంది. ఎంతమంది లేరు తల్లిదండ్రికి సతాయిస్తున్నారు, భార్తకి సతాయిస్తున్నారు, భార్యకి సతాయిస్తున్నారు, నాకు బట్టలు కావాలి, ఇది కావాలి, అది కావాలి. వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకున్నారు, వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటూ చర్చికి వెళ్తున్నారు, వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటూ ఫంక్షన్కి వెళ్తున్నారు, స్కూల్ కాలేజ్కి వెళ్తున్నారు, నాకు కూడా ఇవ్వండి. ఎంత పిల్లలు లేరు, ఎంత భార్యాభర్త, ఎన్ని కుటుంబం లేరు ఈరోజు బట్టల గురించి కూడా ఈరోజు కొట్లాడుతున్నారు. అంటే సైతం చూడండి, ఏది దేవుడు వద్దుమంటే అది చెప్పిస్తుంది. ఎగ్జాంపుల్, ఈ తెల్ల వస్త్రం నేను వేసుకున్నాను. ఈ తెల్ల వస్త్ర నేను చనిపోతే నాతో పాటు వస్తుందా పరలోకం? రాదు కదా. ఈ వాచ్ వేసుకున్నాను, నేను చనిపోయిన తర్వాత వాచ్ నాతో పాటు వస్తుందా? ఏం పనికి రాని విషయాలు ఉన్నాయి, అదే సైతాను మాట్లాడుతుంది, అదే చేపిస్తుంది. ఈరోజు విశ్వాసీలు మనుషులు అదే విషయంలో పడిపోతున్నారు. ఎంత కుటుంబం లేరు ఈరోజు గొడవలో, బట్టల విషయంలో. మంచి చీర కట్టుకుని వస్తున్నారు వాళ్ళు, మీరు ఏమో నాకు ఇలాంటి చీరలు నాకు కొని ఇచ్చారు, పెళ్ళి అయిపోయింది, వివాహం అయిపోయింది, చాలా సంవత్సరం అయిపోయింది, మంచి శాడీ కూడా నాకు కొనియలేదు. ఎన్ని సిస్టర్స్ లేరు బ్రదర్స్తో కొట్లాడి ఈరోజు వరకు బ్రతుకుతున్నారు. దేవుడు మీకు ఏమి ఇచ్చారు? సంతోషంగా మీరు ఉండాలి. హల్లెలూయా. ఏ బట్టలు మీకు ఇచ్చారు దేవుడు, ఆ బట్టలతో మీరు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఏ గృహం మీకు దేవుడు ఇచ్చారు, ఆ గృహంతో మీరు సంతోషంతో ఉండాలి. ఏ జాబ్ మీకు ఇచ్చారు, ఏ స్కూల్ కాలేజ్ ఇచ్చారు, ఏ తల్లిదండ్రి ఇచ్చారు, ఏ భార్యాభర్త ఇచ్చారు, ఏ పిల్లలు ఇచ్చారు, దాంతో మీరు సంతోషంగా ఉండాలి. లేకపోతే అది పెరుగుతూనే ఉంటుంది. ఈరోజు బట్టల విషయంలో కొట్లాడుతున్నారు, ఫుడ్ విషయంలో కొట్లాడుతున్నారు. రకరకాల కుటుంబంలో సమస్య ఎందుకు పెరుగుతున్నాయంటే ఇలాంటి తిండి విషయంలో, బట్టల విషయంలో. వాళ్ళ కుటుంబంలో చక్కగా కార్ వచ్చింది, వాళ్ళు బంగారం కొనుక్కున్నారు, వాళ్ళు స్కూటీ కొనుక్కున్నారు, వాళ్ళు మంచి మంచి జాబ్ చేసుకుంటున్నారు. మా కుటుంబంలో మహిళలో ఇలాగే ఇప్పుడు వరకు. ఎప్పుడు దేవుడు ఇస్తారు? ప్రశ్నించిన విశ్వాసులు భూమిలో చాలా విశ్వాసులు మీకు దొరుకుతారు, చాలా మనుషులు దొరుకుతారు. ఇలాంటి క్వశ్చన్ చేసిన వాళ్ళు, వాళ్ళకి బైక్ వచ్చింది, వాళ్ళకి కార్ వచ్చింది, వాళ్ళు మంచి సారీ కట్టుకున్నారు, వాళ్ళకి మంచి బంగారం ఇచ్చారు. దేవుడు మాకు ఎప్పుడు ఇస్తారు? మీరు నాకు ఎప్పుడు కొనిస్తారు? ఇలాంటి విషయంలో కూడా సైతాను కుటుంబాన్ని ఏం చేస్తుంది? గొడవ చూపిస్తుంది.